కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి కుజుడు జన్మల్లోనూ వ్యయ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అందుచేత కుజుని యొక్క ఫలితాలు కొంచెం కోపం ఎక్కువగా రావటము, అలాగే మనం ఇంటి వ్యవహారం కానీ పొలం వ్యవహారం కానీ ఏదైనా లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరన్నా ఉన్నా వీళ్ళకి కొంచెం గడ్డు కాలంగానే చెప్పాలి. నెల రోజులు అనుకూలమైన ఫలితాలని ఈ కుజుడు ఇవ్వజాలడు. ఇకపోతే తృతీయంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో కేతు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంట్లో వారు, ఆఫీసుల్లో, ఇట్లా ఎక్కడ చూసినప్పటికీ కూడా మరి వారందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కొన్ని విచిత్రమైనటువంటి వస్తువులు కూడా మనం సేకరించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కొంత ఉల్లాసంగా ఉండడానికి వాటికి ఈ యొక్క కేతు యొక్క ప్రభావం మనకి చాలా వీరి మీద పడుతూ ఉంటుంది, కర్కాటక రాశి వారి మీద. అట్లాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7-8 స్థానాలలో ఇతని యొక్క సంచారం జరుగుతున్నదండి. 7-8 రెండు స్థానాలలోనూ కూడా ఆయన యొక్క ప్రభావం మనకి శుభప్రదంగా ఉండదండి. 7లో ఉన్నప్పుడు కొంచెం భార్యాభర్తల మధ్యన లేకపోతే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కొంచెం మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 8వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిమైన పరిస్థితులన్నీ ఉంటాయి. కొంచెం ఆరోగ్యం బాగలేకపోవడము, అలాగే పెద్ద దుఃఖము, ఎవరో హఠాత్తుగా ఎవరో పెద్ద వారికి ఏదో మనకు కావలసినటువంటి వారికి కొంచెం వాళ్ళ గురించి కొంచెం దుర్వార్తలు వినటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉన్నది రవి వల్ల. అట్లాగే బుధుని యొక్క సంచారం కూడా మనకి 7-8 స్థానాలలో సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ బుధుని యొక్క సంచారము 7-8 స్థానాలు, 2 స్థానాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. కుటుంబంలో వాతావరణం అంతా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది. మీరు ఎవరితోడైనా కలిసి వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మీకు కూడా మధ్యలో చక్కటి అనుబంధం ఉంటుంది. అలాగే తద్వారా లాభాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే 8లో ఉన్నప్పుడు మనకి చాలా సుఖాన్ని ఇస్తాడు. ఆయన కూడా లాభాన్ని కలగజేస్తాడు. అలాగే మనకి అందరితోటి మిత్రత్వాన్ని పెంచుతాడు. అలాగే మనకి కొంచెము మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాన్ని కూడా బుధుడు మనకి అష్టమ స్థానంలో సంచారం చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఇకపోతే అష్టమ స్థానం అయినటువంటి కుంభంలోని శని యొక్క సంచారం కూడా జరుగుతోంది. శని యొక్క సంచారం వీరికి అష్టమ శనిగా మనం భావించడం అష్టమ శని జరుగుతోంది. అష్టమ శని అన్నప్పుడు కొన్ని ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులే 4లోను అంటే 8లోను, అలాగే 7.5 ఏళ్ళనాటి శని సమయాల్లో బాగా కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాడు. 8వ స్థానం అనేటువంటి ఆయుష్ స్థానం కాబట్టి ఇంటిలో మన బంధువర్గంలో ఎవరైనా పెద్దవారు ఉన్నప్పుడు అటువంటి వారు ఏమైనా ఉన్నట్టయితే దుర్వార్తలు వినడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా అవకాశం లేకపోలేదు శని యొక్క అష్టమ సంచారం వలన. ఇకపోతే భాగ్యస్థానంలో శుక్రుడు రాహు 2 గ్రహాల సంచారం చేస్తూ ఉన్నాయండి. భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి పెద్దవారి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తూ ఉంటాయి. అలాగే సౌఖ్యం ఉంటుంది, అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది, దేవుడి మీద భక్తి పెరుగుతుంది. లలిత కళలు వాటిలో అంటే నృత్యము, గానము, ఇట్లాంటి వాటిల్లో సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనం ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితము ఉంటుంది. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టాలి అనుకునేటటువంటి వారికి, ఇన్వెస్ట్ చేయాలి లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకునేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉంటాడు. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చాలా అన్యోన్యం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్ర భగవానుడు వల్ల కలుగుతూ ఉంటాయి. రాహు 9లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన కల్పిస్తూ ఉంటాడు. అక్కడ మనకి పెద్దవాళ్ళ విషయంలో కొంచెం ఇబ్బందులు కలగజేసేటువంటి పరిస్థితులు శుక్రుడు ఏవైతే చేస్తున్నాడో దానికి వ్యతిరేకమైన ఫలితాలన్నీ మనకి ఇక్కడ రాహువు కలగజేస్తూ ఉంటాడు. ఇక గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో చెప్పుకోండి. ఒక 4 రోజులు పోయినట్టయితే అంటే వక్రగతి ఉన్నప్పటికీ కూడా అది 4 రోజులే కాబట్టి మొత్తం నెలంతా కూడా మీరు 11వ స్థానంలో ఉన్నట్టుగా మనం పరిగణించుకుందాం. 4 రోజుల్లో పోయేది ఏం లేదు కాబట్టి 11వ స్థానంలో గురువు యొక్క సంచారం రుజుమార్గంలో జరుగుతోంది కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి
ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారు. అలాగే మన అన్నదమ్ములు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యన బాగుంటుంది, ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే ఆ వ్యవహారంలో చాలా చక్కటి నైపుణ్యం కనిపిస్తారు. మీరు ఆ పని పరిపూర్ణంగా చాలా చక్కగా పూర్తవుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. గురు యొక్క సంచారం ఆ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి తీసుకున్నట్టయితే కేతువు, గురువు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాయి. అంచేత ఒక రకంగా చెప్పాలంటే గోచారంలో 4 గ్రహాలు ఉన్నాయంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎక్కువగా ఎప్పుడు కూడా ప్రతికూలమైన గ్రహాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి 4 గ్రహాలు ఉన్నాయంటే మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి కొన్ని గ్రహాలు బాగలేకపోయినప్పటికీ 4 గ్రహాలు అంటే చాలా చిన్న విషయం కాదు. మనం మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ నెలలో బాగుందని మనం చెప్పుకోవచ్చు. అందుచేత ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టేవారికి అటు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆలోచించక్కర పని లేదు. గోచార రీత్యా మాత్రం జాతకం కూడా చూసుకోండి. కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. అలా చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఏదైనా 2 నిమిషాలు 3 నిమిషాలు వీటి యొక్క పని మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం కోసం రోజు పూజలో ఒక 2 నిమిషాలు కేటాయించండి. ఈ మాసంలో ఈ నెలలో ఫిబ్రవరి నెలలో 4వ తారీఖు రథసప్తమి వస్తున్నదండి. ఈ రథసప్తమి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పండగ మనకి హిందువులందరికీ కూడా. అలాగే వ్యాస పూర్ణిమ అని ఒక పండగ, సంకటహార చతుర్థి, మహాశివరాత్రి, జన్మానికో శివరాత్రి అంటూ ఉంటారు చూసారా, అంత పవిత్రమైనటువంటిది. అది 26వ తారీఖు వస్తున్నది. 4వ తారీఖున రథసప్తమి వస్తుంది. అంటే రథసప్తమి వచ్చింది అంటే సూర్యుడు ఒకరోజుకొక రోజు మనకి ఉత్తరాయణం నుంచి ప్రారంభమైనప్పటికీ కూడాను ఇక్కడ మనకి రథసప్తమి వచ్చే దగ్గర నుంచి మరీ ఎండలో వేడి పెరుగుతూ ఉంటుంది. ఎండలో వేడి పెరిగే కొద్దీ మనుషులకే కాదు జీవరాశులన్నిటికీ కూడా ప్రాణశక్తి ఎక్కువ వస్తూ ఉంటుంది. సూర్యభగవానుడి వల్ల కిరణాల ద్వారా చెట్లు కాదు, చేమలే కాదు, జంతువులే కాదు, ఆరోగ్యం అందరికీ కూడా బాగుండేటువంటి అవకాశం రథసప్తమి నుంచి మళ్ళీ పుంజుకుంటూ ఉంటుంది. ఈ విధంగా రథసప్తమి అనేటటువంటి పెద్ద పెద్ద గుళ్ళల్లో మీరు తీసుకున్నట్టయితే, తిరుపతి లాంటి గుళ్ళల్లో పెద్ద పెద్ద గుళ్ళల్లో తీసుకున్నట్టయితే మొత్తం వాహనాలు ఎన్నైతే ఉన్నాయో తిరుమలలో వెంకటేశ్వర స్వామికి, ఆ వాహనాలన్నిటి మీద మొత్తం మీరు బ్రహ్మోత్సవాల్లోనైనా రోజుకు 1 వాహనం 2 వాహనాలు చూడగలరేమో కానీ ఉన్న వాహనాలన్నీ కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు అలాంటి పెద్ద గుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకి దగ్గరలో మన తెలుగు రాష్ట్రం కాబట్టి చెప్తున్నాను. మొత్తం దేవుళ్ళు మొత్తం వాహనాలన్నిటికీ దేవుడు ఆ మాడవీధులన్నింటిలో కూడా తిరగడం జరుగుతూ ఉంటుంది. ఆ ఒక్క రోజు కనుక వెళ్ళినట్టయితే అసలు తిరుమల కొండ మీద ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎన్ని వాహనాల మీద స్వామివారు పర్వదినాల్లో ఊరేగుతారు అనేది పరిపూర్ణంగా చూడవచ్చు. అంత గొప్పగా ఉంటుంది ఈ రథసప్తమి రోజున అక్కడ మనకి. అలాగే మహాశివరాత్రి మనకు తెలుసు కదండి, దాని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనే ఉన్నదండి. ఆ రోజు తినకుండా ఎంతో నియమ నిష్టలతోటి ఏమీ తినకుండా తాగకుండా ఆ రోజు తిని అన్ని దేవుడికి ఉపవాసం పక్కాగా ఉండి ఆ రాత్రి కూడా జాగరణ చేసి లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి వేళ ఆ లింగోద్భవ కాలంలో కూడా కొంతమంది కళ్యాణం చేస్తారు, అవి చూసి పడుకునేవాళ్ళు, కొంతమంది జాగరణ చేసేవాళ్ళు. జాగరణ అంటే నిద్రపోకుండా ఉండి మరుసటి రోజు స్నానం చేసి అప్పుడు తినటం. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటివన్నీ అద్భుతమైనటువంటి పండుగలన్నీ కూడా మనకి ఈ ఫిబ్రవరి నెలలో వస్తూ ఉన్నాయి. ఇది కూడా గమనించుకోండి. ఆయా రోజుల్లో మనకి రథసప్తమి రోజున పాలు పొంగిస్తూ ఉంటారు ఆరబయట. ఇంట్లో కిచెన్లో మీకు 1,00,000 సౌకర్యాలు ఉండొచ్చు కాక, కానీ బయట ఇంటి బయట సూర్యుడికి ఎదురుగా దారి అని చెప్పేసి పిడకలతోటి ఆవు పిడకలతో పెట్టి దాని మీద పాలు పెట్టి పొంగించి రథం అని చెప్పేసి చిక్కుడుకాయలతో చేసి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టి ఆ సూర్యభగవానికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే తింటూ ఉంటారు. ఇవన్నీ మీకు తెలుసున్నవే, తెలియవని కాదు. కానీ ఇంత పవిత్రమైనటువంటి పండుగలన్నీ కూడా మనకి ఫిబ్రవరి నెలలో వస్తూ ఉన్నాయి. ఇది కొంచెం మీరు తప్పకుండా పాటించండి. ఆరోగ్యాన్ని పొందండి, ఐశ్వర్యాన్ని పొందండి. సకల ఐశ్వర్యాలు ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడి ప్రత్యక్ష దైవం. మీరు ఎన్ని దేవుళ్ళని పూజించినా కూడా ప్రత్యక్షంగా మీరు చూసే దైవం ఎవరంటే సూర్యభగవానుడి. పుట్టంధుడు అంటే పుట్టకతోటే గుడ్డివాడైనటువంటి వాడు కూడా సూర్యుని చూడలేకపోవచ్చు, కానీ సూర్యుని దగ్గర నుంచి వచ్చేటటువంటి వేడిని, సూర్యకిరణాలని అనుభవంలో తీసుకుంటాడు. ఇదొకటి మాత్రం మీరు గుర్తెరగండి.